మరి దగ్గరికి అయితే చూడమన్నా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మా ప్రభు పేరిట అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా ఈ దినం ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభు కృప చూపించినాడు. ఈ దినం చూడలేక, ఈ సమయం చూడలేక ఎంతోమంది ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. మరికొందరు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉండేది ఎవరు? రోగంతో ఉన్నవారు హాస్పిటల్లో ఉండేది. బలహీనంగా ఉన్నవారు ఎవరు కదా? శక్తిని కోల్పోయిన వారు బలహీనంగా ఉంటారు. వీళ్ళంతా కూడక బయట ఉంటారన్నమాట. వీళ్ళంతా కూడక ఏదేమైనా ప్రభు మనల్ని కనికరించాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం పొడిగించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చాడు. ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు. అందరు బైబిల్ తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. అమ్మా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, నెత్తిన చెరివేసుకోండి, కళ్ళు మూసుకోండి, వీలైతే మోకరించండి కూడా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు నాయన వందనాలు తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. దేవా, ఈ సమయమందు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఈ లేఖనం దీవించి ఆశీర్వదించండి. వినేవారికి మేలుక్షేమం దయచేయండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. మా అందరికీ అవసరమైన మాటలు కాబట్టి మేమందరం విని మేలుక్షేమం పొంది నీ రాజ్యం చేరే కృప దయచేయమని యేసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గత వారం కూడా ఇదే వచ్చిన మనం చదువుకున్నాం, అవునా? ఇందులోని మాట మనం అర్థం చేసుకుందాం. కాగా దేవుడు అని ఉంది. ఎవరంట? దేవుడు అనే పదము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు అంటే ఆయన ఉన్నవాడు, అనువాడు. దేవుడు అంటే సృష్టిని యావత్తును కూడా చేసిన వాడు దేవుడు. దేవుడు అంటే నిన్ను నన్ను కలగజేసిన వాడే దేవుడు. మనము కలగజేసుకున్న వాళ్ళము దేవుడు కాదు, మనము చేసుకున్న వాళ్ళు దేవుడు కాదు, మనల్ని చేసిన వాడే దేవుడు. మనకు ఈ సృష్టినిచ్చినాడే ఆయనే దేవుడు. కనిపించే ఆకాశము, కనిపించే ఈ భూమి, కనిపించే వృక్షాలు, ఫల వృక్షాలు కదా, ఇవన్నీ కలగజేసిన వాడు దేవుడు. వాటిని అనుభవించడానికి దేవుడు మనకు కృపానుగ్రహించాడు. కాబట్టి ఉదయం లేచినది మొదలుకొని తిరిగి నిద్రించేంత వరకు కూడా మన కడుపును మనము నింపుకుంటూ ఉంటాం, అవునా? కడుపు నిండకపోతే ఆకలి తీరదు. ఆకలితో ఉంటే బలహీనమైపోతాం కదా, ఏ పని చేసుకోవడానికి వీలు కాదు. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని రాయబడింది. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ విషయం తెలియజేశాడు. ఫిలిప్పీ సంఘస్థులు పౌలుకి ఏం చేశారు? సహాయం చేశారు. డబ్బు పూర్వకంగా సహాయం చేశారు, ధాన్యపూర్వకంగా సహాయం చేశారు. పౌలు యొక్క అక్కరల్ని తీర్చారు. కాబట్టి దేవుడు కూడా మీ అక్కర తీరుస్తాడు, దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు అని తెలియజేశాడు. ఫిలిప్పీ సంఘస్థులు ఏమైనా ఉన్నవారా అంటే వాక్యం చెప్తుంది, వారు నిరుపేదలు
అని వాక్యం చెబుతుంది. నిరుపేదలు అయినప్పటికీ కూడా వారి దాతృత్వము గొప్పది. నిరుపేదలు కావచ్చు, ప్రభుకి ఇవ్వడంలో వాళ్ళు గొప్పగా, అనగా వారి సామర్థ్యానికి మించి వాళ్ళు దేవునికి పరిచర్యకు ఇచ్చారన్నమాట. మనము గత వారము విన్నాం. వినాలి, అందరు కూడా బాగా వినండి. ఈ దినమందు గత దినమే మరొక మాటకు విన్నాం మనము. యేసుక్రీస్తునందు లేదా క్రీస్తు యేసునందు మహిమలో అనే మాట ఉంది. మహిమలో ఆ మాట మనం చూసాం. తర్వాత తన ఐశ్వర్యము చొప్పున అనే మాట రాయబడింది. తన ఐశ్వర్యము చొప్పున అనే మాట రాయబడింది. తర్వాత మాట ఏమిటంటే క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును, మీ ప్రతి అక్కర తీర్చును అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. నా దేవుడు అని మనం చెప్పుకోవాలి. ఎవరైనా నా దేవుడు, ఎవరైనా నా దేవుడు అంతే. నాకు దేవుడు ఆయన, నేను ఆయనకు కుమారుడను. అవునా? ఆయన మనకు దేవుడు, ఆయన మనము ఆయనకు కుమారులం, కుమార్తెలం అని వాక్యం చెబుతుంది. కాబట్టి తండ్రి తన కుమారులకు, తన బిడ్డలకు ఏది అక్కర ఉందో అన్నీ కూడా తీరుస్తాడు. ఈ లోకపరంగా మనమే మన పిల్లల కోసమై ముందు ఆలోచన కలిగి ఉంటాం. అవునా? నా పిల్లలకు స్థలం కొనివ్వాలి, నా పిల్లలకు మంచి బిల్డింగ్ కట్టించాలి, నా పిల్లల కోసమై ఒక పొలం కొనాలి, నా పిల్లలు నా వల్ల కష్టపడకుండా నా పిల్లలు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి వారు అని చెప్పేసి ఒక తండ్రిగా తల్లిగా మనకు ఆలోచనలు ఎన్నెన్నో ఉంటాయి. అయితే పరలోకపు తండ్రి ఆయన బహుధనవంతుడు అని రాయబడింది. ఎందుకంటే భూమి ఆకాశములన్నీ కూడా ఆయనే కాబట్టి, 1000 కొండల మీద పశువులన్నీ కూడా నావే అన్నాడు కాబట్టి, సమస్తము ఆయనదే కాబట్టి ఆయన తన బిడ్డలకు ప్రతి అక్కర కూడా ఆయన తీరుస్తాడు అని వాక్యమే చెబుతూ ఉంది. అందును బట్టి మనం ఏమి చింతించాల్సిన అవసరము లేదు, చింతించాల్సిన అవసరము లేదు. వాక్యమే చెప్తున్న మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. 6-7 వచనాలు చూస్తారా? 6-7 వచనాల్లో దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములలోను మీ తలంపులకు కావలి ఉండును అని దేవుని వాక్యం చెబుతుంది. ఏమన్నాడు పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ? దేనిని గురించి చింతపడకుడి గాని అన్నాడు. దేనిని గురించి చింతపడకుడి గాని అంటే మనకేముంది? మానవపరంగా మనకేముంది? చింత చేస్తూ ఉంటాం. ఎందుకోసం చింత చేస్తామంటే కదా, నేను చింత చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఎందుకు అంటే చింత అనేది ప్రతి ఒక్కరికి ఉంది. డబ్బు లేదనో, తిన్నిక లేవనో, అవునా, సంపాదన లేదనో, మరి ఇల్లు లేదనో, స్థలము లేదనో, పొలము లేదనో, మరి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తుంటాం? మనము చింత చేస్తూనే ఉంటాం, చింత చేస్తూ ఉంటాం. అయితే వాక్యం చెప్తున్న మన మాట ఏమిటంటే దేనిని గురించియో మీరు చింతపడకుడి కానీ ఏం చేయాలంట? ప్రతి విషయములోనూ ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు, మీ అక్కర, మీ అవసరత, మీ ఇబ్బంది, మీ యొక్క కష్టము, మీ రోగాలు ఇవన్నీ కూడా ప్రభువునకు తెలియజేయండి. నాకు బాధ ఉందనుకోండి, నేనేం చేస్తాను? మా అమ్మ కాడికి పోయి మా నాన్న కాడికి చెప్తాను, నాయన నాకు ఏ బాధ ఉంది, నాకు ఇబ్బంది ఉంది, నాకు కష్టమైంది, నాకు ఛార్జీలకు లేవు,
నాకు ఫీజు కట్టడానికి లేవు కదా, నాకు ఇబ్బంది కలుగుతూ ఉంది అని ఒక కుమారునిగా మనం ఏం చేస్తాము? మన తండ్రికి మన తల్లికి చెప్పుకుంటాం. అదేవిధంగా పరలోకమందు మన తండ్రి ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు కాబట్టి మన ప్రతి అక్కర అవసరత తీర్చేవాడు దేవుడు కాబట్టి మనం ఆయనకు చెప్పేవారుగా ఉండాలి. వచనం 7 రాయబడిన మాట ఏమిటంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి, మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ప్రభు మనకు సమాధానము ఇస్తాడు, ప్రభు మనకు నెమ్మది ఇస్తాడు, ప్రభు మనకు ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు అని బైబిల్ మనకు చెప్తూ ఉంది. మీ అక్కరలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. యేసు ప్రభు చెప్తూ ఇలా అన్నాడు అన్నమాట. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, అందరు చూడాలి ఖచ్చితంగా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, 6వ అధ్యాయము 33వ వచనం చూస్తారా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ఆయన రాజ్యమును నీతిని వెదకండి అని ఉంది. వెదకేదాన్ని వెదకకూడని దాన్ని మనం వెతుకుతున్నాం కాబట్టి మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం, చింత చేస్తూ ఉన్నాం కదా, బాధపడుతూ ఉంటాం. ప్రభు నాకు ఇది ఇయకపాయ, అది ఇయకపాయ, నాకు సహాయం చేయకపాయా, అప్పు అయింది, అప్పు తీర్చాలా, అవునా, ధాన్యము లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. ఇట్లా మనము కూర్చొని చేస్తాం, ఒంటరి కూర్చొని చేస్తాం, చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఎవరికి చెప్పుకోలేక, అవునా, ఎవరికి చెప్పుకోలేక. అయితే వాక్యం చెబుతుంది, మనం ఎదకాల్సింది ఏమిటి? మొట్టమొదటిగా అంటే ఆయన రాజ్యమును, రెండవది నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు అనమాట. అంటే ఆనాటి శిష్యులు వాళ్ళు దేనికోసం చూశారంటే, వాక్యమే చెబుతున్న మాట 25వ వచనం, అమ్మ ఏడిపేద్దు, 25వ వచనంలో రాయబడిన మాట చూడండి ఒకసారి. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గూర్చైనను ఏమి ధరించుకొందుమో అని మీ దేహము గురించైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహములు గొప్పవి కావా అని రాయబడింది. చాలు, ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమని మీరు చింతించకండి అని అన్నాడు. ఇప్పుడు చింత అంతా దేని మీద ఉంది మనకు? ఏమి తినాలా, ఏమి తాగాలా, మూడవది ఏమి ధరించుకోవాలా అనే చింత మనకు ఉంది. ఉందా లేదా? అందరికీ ఉంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అవునా? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. తిండి కావాలన్నా తెలుసు, దాహం కావాలన్నా తెలుసు ఆయనకు, వస్త్రం కావాలన్నా తెలుసు ఆయనకు. అవునా? 6 లక్షల కాలిబలాన్ని 43 ఏళ్ళు ఆయన పోషించాడు, లేదా 40 ఏళ్ళు పోషించాడు అరణ్యములో. పోషించలేడా? వారి కాళ్ళు వాయలేదంట, వారి వస్త్రాలు మాయలేదంట, వారు కడుపునిండా ఆహారం తింటూ వచ్చారు. అది మనం గుర్తుంచుకోవాలి. అందుకోసమే ఇలా చెప్పాడు దేవుడు. 26వ వచనం చూడండి ఒకసారి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే, చెప్పుకోండి ఇట్లా,
నేను వాటికంటే చెప్పుకోండి మీరే. నేను ఆకాశ పక్షుల కంటే, జంతువుల కంటే, పక్షుల కంటే కదా శ్రేష్టమైన వాడను. దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. అవి విత్తవు, అవి కొయ్యవు, అవి కొట్లలో కూర్చుకోవు. అవి అయినా దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువగా చేసుకొనగలడు అని రాయబడింది. చాలు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకుంటామా, మరి తక్కువ చేసుకుంటామా? అవునా? అది కాదు, ఇది కాదు, మనతో ఏది కాదు, మన శాతం ఏది కూడా కాదు. అందుకే ఇలా అన్నాడనమాట. వచనం 28, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నాయో ఆలోచించుడి. చాలు. అవునా? వాక్యం ఏం చెప్తుంది? వస్త్రం గురించి మీరు చింతింపనేలా అన్నాడు. అవి అడవి పువ్వులను చూడండి ఎలాగ ఎదుగుతున్నాయో. అవునా? ఆలోచన చేయండి. అవి కష్టపడవు అన్నాడు. అవి కష్టపడవు. రెండవది వడకవు అన్నాడు అనమాట. అవి కష్టపడవు అని మాట రాయబడింది. ఇంకేముంది? ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొక్కదాని వలనైనను అలంకరింపబడలేదు అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, సొలొమోనును జ్ఞాపకం చేశాడు. సొలొమోను గొప్పవాడు ఆ దినాల్లో. అవునా? రాజులందరూ కలిసి సొలొమోను కాడికి వచ్చేవారు జ్ఞానము నిమిత్తమై. సొలొమోను కాడ లేదంటూ లేదు. వైభవము, వైడూర్యాలు కదా, ఆ రాజ్యభవనము, ఇవన్నీ చూడడానికి దేశ విదేశాల నుంచి వచ్చేవారు. అంత జ్ఞానవంతం నుంచి ప్రభు అన్నాడు, వీటిలో ఒకదాని వల్లైనను సొలొమోను అని గురించి మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది. సొలొమోను సైతం వీటిలో ఒక్కదాని వల్లైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడలా అన్నాడు అన్నమాట. బాగా వినండి మాట. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని చూడండి. దేవుడు దాన్ని అలంకరించాడంట. అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేశాడు అని రాయబడింది కదా. ఆయన వస్త్రం ధరింపజేశాడు. మనకు వస్త్రం అవసరం కాబట్టి ధరింపజేశాడు ఆయన. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే చెత్తను దేవుడు అంతగా అలంకరిస్తే, అంతగా దేవుడు దానికి అలంకరణ దయచేస్తే మనలో ఏముందంటే అల్ప విశ్వాసం అంట. ఏ విశ్వాసం అన్నది? అల్ప విశ్వాసం, చిన్న విశ్వాసం కదా, నమ్మలేని విశ్వాసం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అవునా? చింతింపకుడి. అన్ని జనులు వీటిని గురించి విచారం చేస్తారు. దేవుని ఎరగని వాళ్ళు విచారం చేస్తారు. దేవుని నమ్మని వాళ్ళు విచారం చేస్తారు. మీరెందుకు విచారం చేస్తున్నారు? మీరెందుకు చింతపడుతూ ఉన్నారు? మీరెందుకు బాధపడుతూ ఉన్నారు? అవునా? ఇంకేమని చూడండి, 32వ వచనంలో 31 ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని విచారింతురు.
ఇవన్నీ ఏమన్నట? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని ఉంది. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. తెలుసా తెలియదా? పరలోకపు తండ్రికి మనకేం కావాలనో తెలుసు. తెలుసు కాబట్టే మనం బతికినాం, తెలుసు కాబట్టే మనం మందిరానికి వచ్చినాం, తెలుసు కాబట్టే మనం ఈ మాటలు వింటూ ఉన్నాం. ఇవన్నీ మీకు కావాలని, తినడానికి తిండి కావాలని, ఉండడానికి ఇండ్లు కావాలని, కట్టుకున్న బట్టలు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు తెలుసు తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకొడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని ఉంది. మనం వెతకాల్సింది వెతికితే మనకు కావాల్సినవన్నీ వస్తాయి. వెతకాల్సిన దాన్ని వెతకకుండా నాకు ఇవి కావాలా, నాకు ఇవి కావాలా, నాకు ఇవి కావాలంటే లేదు లేదు. అందుకోసమే అన్నాడు, నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన ఐశ్వర్యము చొప్పున తమ అవసరాలు తీర్చడానికి చాలినంత దేవుని దగ్గర లేదన్నట్లుగా విశ్వాసులు ఆందోళన చెందేలా మనసుల వైపు చూస్తూ చేయి చాపాలా ఎంత మాత్రము అవసరము లేదు. మనసుల వైపు మనం చేయి చాపకూడదు. దేవుడు మనకున్నాడు. మన విశ్వాసులమా అవిశ్వాసులమా? విశ్వాసులమే కదా, అవిశ్వాసులం కాదు కదా. కాబట్టి ఆయన తీరుస్తాడని ఒక ధైర్యంతో మనము ఉండాలి. చదువుకుందాం. చూడండి, అక్కడనే రాయబడింది 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 నుండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిస్తాడా? చేపను అడిగిన ఎడల పామునిస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని రాయబడింది. అర్థమైంది మాట? వినాలి. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? మనం ఇస్తామా? నాయన రొట్టె అంటే రాతినిస్తామా? ఇదో దిండ్రాని ఇస్తామా? రాతిని ఏం కదా. చేప అడిగాడు, మనం పామునిస్తామా? ఇదిగో ఇద్దులు అని ఇస్తామా? మనము చెడ్డవారము అని వాక్యం చెబుతూ ఉంది. అవునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఉన్నయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి. అవునా? పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కదా. అంతకంటే శ్రేష్టమైనటివి గుర్తుపెట్టుకోవాలి. ఎంత శ్రేష్టమై మన దేవుడు మనకి ఇస్తున్నాడో ఆలోచన చేయండి. ఎంత మంచి మనకి ఇస్తున్నాడో ఆలోచన చేయండి. లోకస్తులు తిన తిండి మనం తింటున్నాం. లోకస్తులకు లేని బట్ట మనకుంది. లోకస్తులకు లేని ఇండ్లు మనకున్నాయి, లేవా? లోకస్తులు లేని పొలాలు మనకున్నాయి. దేవుడు మనకు మంచి ఈవులనిచ్చాడు. అది మనం గుర్తుంచుకొని దేవుని మనం ఏం చేయాలి? స్తుతించు వారమై ఉండాలి, ఆరాధించు వారమై ఉండాలి అని వాక్యం చెబుతూ ఉంది. చూద్దాం. 23వ కీర్తన మొదటి వచనం చూడండి ఒకసారి. 23వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి. దేవుడు కాపరి, మనకు లేమి కలగకుండా చూసుకుంటాడు. మనకు లోటు లేకుండా అయినా. అవునా కాదా? యెహోవా నా కాపరి, నాకు కాపరి అయితే ఆయన కనుక నాకు లేమి కలగదు, నా కొరత ఏమి ఉండదు అని వాక్యం చెబుతూ ఉంది. 37:25 చూడండి కీర్తన. 37వ కీర్తన 25వ చరణంలో, నేను చిన్నవాడనై ఉంటిని,
ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నేను చూచి ఉండలేదు. ఎత్తుకొని నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు పెద్దవాడనైనాను, ముసలివాడనైనాను. అర్థమైంది మాట? నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనైనా కానీ నీతిమంతుడు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నేను చూచి ఉండలేదు. నీతిమంతుల కుటుంబాన్ని, నీతిమంతుల పిల్లలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అవునా? భిక్షమెత్తేలా చేసేవాడు కాదు. భిక్షమెత్తేలా చేసేవాడు కాదు. ఎవరు భిక్షమెత్తుతారు? భిక్షాటం చేసేది ఎవరు? అడుక్కునేది ఎవరు? చెప్పండి. మనం అట్లా అడుక్కుంటే గనుక మనం ఏమవుతాం? మన దేవుడు శాతగానే పడవుతాడు. అవునా? మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. అడుక్కోవాల్సినంత అవసరం మనకు లేదు. నేను యాడికి పోయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఎన్నో పెళ్ళిళ్ళకి పోయినాను. వారు నన్ను వాడుకుంటారు కానీ నేను వారికి దొరకనుగా. అంటే వచ్చేటప్పుడు ఏం చెప్పిరానుగా. అంటే వారి కానుకల మీద నాకు ఏమాత్రము ఆశలేమి ఉండవు. మొన్నొక పెళ్ళికి, నిన్నొక పెళ్ళికి పోయినా, ఏదో ఇస్తారు, ఏదో పెడతారు అని చెప్పేసి ఆనే కనిపెట్టుకొని వాళ్ళ ముందు తిరుగులాడుకుంటా, వాళ్ళ చేతులపై చూసుకుంటా, అది కాదు మన పని. నీకు దేవుడు ఉన్నాడు. నీ అక్కర్లన్నీ తీర్చువాడు దేవుడు ఉన్నాడు. నీ అవసరం తీర్చువాడు దేవుడు ఉన్నాడు. నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. నేను చూచి ఉండలేదు. మనం నీతిమంతులం, దేవుని పిల్లలం కాబట్టి ఆయన మన అక్కరన్నీ కూడా తీరుస్తాడు. మన ఆధ్యాత్మిక అక్కర్లను కూడా దేవుడు తీరుస్తాడు. అది గుర్తుంచుకుందాం. రండి, ఫిలిప్పీ పత్రిక 4:23, 4వ అధ్యాయం 23 వచ్చిన చూడండి ఒకసారి. 4:23 రాయబడిన మాట. 4:23 రాయబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప దేవుడే మనకు తోడై ఉంటాడంతే. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. దేవుడే మీతో ఉంటాడు. ఎఫెసీ పత్రిక 1:3 చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును అని ఉంది. ప్రతి ఆశీర్వాదం ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి ఆశీర్వాదం మనం పొందుతాం. పొలముల ఆశీర్వాదం, ఉద్యోగముల ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వదిస్తాడంతే. అది మనం గుర్తుంచుకోవాలి. 3వ అధ్యాయం 16 వచనం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 20 వరకు చదువుదాం. 15 నుంచి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలం పరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణమునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను
అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. వాక్యం చెప్తున్న మాట చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చే శక్తి గల దేవుడు. అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చే శక్తి గల దేవుడు మనకు పరలోకమందున్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ ఆయన ఉన్నాడు. కాబట్టి మనమేమి చింతించాల్సిన అవసరము లేదు. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే దేవుడు అక్కర తీరుస్తాడు. వినండి, అక్కర్లన్నీ అంటే మనము కోరినవన్నీ అని కాదు. అవునా? అక్కర్లన్నీ అంటే మనం కోరినవన్నీ అని కాదు. మనకు అవసరమని దేవునికి అనిపించినవన్నీ కూడా ఆయన తీరుస్తాడంట. మనకి ఏది అవసరమో ఆయనకు అనిపించినందుకు ఇది అవసరము, పలాని వ్యక్తికి ఇది అవసరం అనిపిస్తే చాలు ఆయన అది అనుగ్రహిస్తాడు. మనకు అక్కర ఏదుందో అది ఆయనకు తెలుసు కాబట్టి అనుగ్రహిస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. అందుకోసమే నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యము చొప్పున నా అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తాడని దేవుని వాక్యం శ్రేష్టంగా తెలియజేస్తుంది. ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుకు మన అక్కర్లు తెలియజేద్దాం. ఆయన మన అక్కర్లు తీరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీరు మాకు అందించిన శ్రేష్టమైన సందేశం కోసమై స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని దీవించారు, బలపరిచారు, ఆదరణ కలిగించే మాటలు బోధించారు. అందుని బట్టి స్తోత్రాలు. మేము మనసుల వైపు చూడకుండా నీ వైపు చూస్తూ మా అక్కర్లు మీకు తెలియజేయడానికి కృప దయచేయండి. దర్శించి కాపాడి జ్ఞాపకం చేసుకోమని, సంఘమును వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని, ఎందరైతే ఈ వాక్యాన్ని వినగలిగిన వారి జీవితాల్లో కార్యం జరిగించి బలపరచమని, మీ దీవెన ఆశీర్వాదంతో నింపి బలపరిచి పంపమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.